నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణానికి ముప్పు ఉంది అని చెప్పేసి, ఆయనకి హాని ఉంది అని చెప్పేసి బెదిరింపు కాల్స్. ఇది చాలా విచిత్రమైన పరిణామం. ఎందుకంటే బాధాకరమైన విషయం కూడా. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కొంచెం రాజధాని నిర్మాణం కావచ్చు, మరి పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం కావచ్చు జరుగుతున్న తరుణంలో ఇట్లాంటి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. అభద్రతా భావంలో ఉన్నారు అనే సంకేతం గనక పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు వెళితే అది రాష్ట్రం ఉనికికే ప్రమాదం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. రాజకీయాలు కాదు, రాజకీయ పార్టీలు కాదు. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికల సమయం అయిపోయింది, ప్రభుత్వాలు ఏర్పడిపోయినాయి, ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది ఏంటి? రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు. అది మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. సో ఈ తరుణంలో ఎవరో ఒక ఆగంతకుడు పవన్ కళ్యాణ్ గారి పేషీకి కాల్ చేసి చంపేస్తాను, లేపేస్తాను అనే వ్యాఖ్యలు చేస్తున్నాడు. పదే పదే కాల్స్ చేయటం. ఆదివారం రాత్రి, సోమవారం ఇదే విధానం. దీనిపైన ఇమీడియట్గా పోలీస్ శాఖ స్పందించడం, వాళ్ళు ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేశారు. మొత్తానికి మల్లికార్జున అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోనీ అతని ప్రొఫైల్ చూస్తే అంతేలేండి, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళందరూ అతని మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేక ఒక సైకో మెంటాలిటీ అనుకోవాలి, ఇంకోటి అనుకోవాలి. అయితే దీని వెనకాల రాజకీయ పార్టీల ప్రభావం ఉందా, ఎవరున్నారు అంత లోతుగా మనం వెళ్ళదలుచుకోవసరం లేదు. అది విచారణలో బయటకు పడుతుంది. ఎందుకంటే దీని వెనకాల రాజకీయ పార్టీ ఉంది అని చెప్పేసి అంటే మాత్రం నేనైతే భావించట్లేదు. ఎవరు అంత ఫూలిష్నెస్గా చేయరు. ఒకటి. రెండు, ఇంకా ఏదైనా మాదక ద్రవ్యాల వలన ఆ మత్తులోనో ఈ విధంగా చేశారా అని అంటే బహుశా ఇది కూడా జరిగి ఉండొచ్చు. అయితే అది ఎవరి వైఫల్యం అనుకోవాలి? ఖచ్చితంగా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయితేనే ఆ విధంగా జరిగి ఉండొచ్చు అని భావించాలి. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా 4 నెలల క్రితమే పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా? మరి చెప్పింది వాళ్ళే, ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వాళ్ళదే కదా. ఇస్తే బాగానే ఉంటుంది కదా. పోనీ కేంద్రంతో సన్నిహిత సంబంధాలు లేవా? సన్నిహిత సంబంధాలు ఉంటేనే భద్రత కల్పిస్తారా అని అనుకుంటే సన్నిహిత సంబంధాలు ఉన్నా లేకున్నా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. దానికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారికి మంచి సన్నిహితులు. మరి అటువంటిది పైకి సన్నిహితులు అంటున్నారు, ఇక్కడ ఆపద ఉంది అంటున్నారు, కానీ ప్రొటెక్షన్ ఇవ్వట్లా. అదేంటో అర్థం కావట్లా. సో ఇది ఈరోజు చర్చ. ఈ చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు రాయపాటి అరుణ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రేవగి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, మరి కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయిపోతున్నారు. అందరికీ నమస్తే అండి. సో లక్ష్మణరావు గారు, ముందు మిమ్మల్ని అడుగుతాను. సో యాక్చువల్గా పార్టీ ఏదైనా ఒక పార్టీ అధ్యక్షుడైనా డిప్యూటీ సీఎం కూడాను. సో ఆయనకి ఈ విధంగా కాల్స్ రావడం పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు సార్? ప్రసాద్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఆదాన్ టీవీ వీక్షణ యజమాని హృదయపూర్వక నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా దాన్ని మేము ఖండిస్తాం. ఎందుకంటే ఎవరికైనా, అది ఏ నాయకుడికైనా, జగన్మోహన్ రెడ్డి గారికైనా, నారా లోకేష్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, ఒక పార్టీ పెద్దలుగా, ఒక పార్టీ అధ్యక్షులుగా, పార్టీ నడిపి వీలుగా ఉన్నారు కాబట్టి ఎవరైనా, మోడీ గారికైనా ఎవరికైనా, ఒక స్థాయిలో ఉన్నట్టు వ్యక్తులకి ఈ విధంగా ఎవరు మెసేజ్ పెట్టినా, థ్రెట్టింగ్ కాల్ ఇచ్చినా, లేదు చంపేస్తాం, ఇవన్నీ బెదిరింపులైనా కొంచెం సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం వాళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు అన్నీ కూడా వాళ్ళతో ముడిపోయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం. దాన్ని మేము ఖండించకుండా ఉన్నా. కానీ మేమేమంటామంటే దీన్ని రాజకీయంగా మలుచుకొని రాజకీయంగా వినియోగించుకోవడానికో, లేదా రాజకీయ లబ్ధి కోసం దీన్ని పబ్లిసిటీ వైజ్గా వెళ్తున్నారా, లేదు నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి అంత థ్రెటనింగ్ ఉంటే ఎందుకని తగ్గ ఎంక్వైరీ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఎవరి వల్ల ముప్పు ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి, అంటే ఇప్పుడు సపోజ్ నక్సలైట్ నుంచి ఉందా, లేదా వేరే సంఘ విద్రోహ శక్తుల నుంచి ఉన్నాయా, ఎవరి వల్ల పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్టింగ్ ఉన్నది అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా Z+ కేటగిరీ అనేది సెంట్రల్ మీరు అన్నట్టుగా ఇవ్వాలి. ఎందుకంటే మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి స్నేహబంధం ఉంది, మంచిగా వాళ్ళకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారండి. Z+ కేటగిరీ ఇచ్చే ముందు ఏంటంటే వాళ్ళు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి వాళ్ళు ఒక నివేదిక తెప్పించుకుంటారు. Z+ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవన్నీ అసలు చెప్పిందే వాళ్ళు కదా, ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ గారికి. చెప్పింది వేరండి. వాళ్ళు మోడీ గారు, ప్రసాద్ గారు, మోడీ గారు చెప్పింది వేరు,
కానీ ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి వాళ్ళకి వెళ్ళిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ఇస్తారు. మాకు ఎస్ ఖచ్చితంగా జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలని. లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒక కోరిక అయి ఉండొచ్చేమో. సపోజ్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కేటగిరీయా? జెడ్ ప్లస్ కేటగిరీగా నాకు ఉండాలి, 4-5 గన్మెన్లు నా పక్కన మంచి ఇందులో కూడా ఒక contradictory statements ఇస్తున్నారు వినండి సార్, ప్రసాద్ గారు. నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు, మీరు అలాగన్నది ఉంటుందండి. ఒక 7 అడుగులు గల వ్యక్తులు నా పక్కన ఉండి మంచి గన్ ఫోర్స్ గా ఉంటే ఆ లుక్ వేరండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారంటే 50-60 మంది బౌన్సర్లు కానీ వాళ్ళ సెక్యూరిటీ ప్రైవేట్ రంగం ఉంటారు. సో దానికన్నా జెడ్ ప్లస్ కేటగిరీ అనగానే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు బయటకు రాగానే చూడండి ఎలాగుంటారు వాళ్ళు. సో అటువంటి కోరికలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా? సో ఆ రకంగా నాకు థ్రెట్టింగ్ కాలింగ్ ఉందని గతంలో మనం చూసాం. ఎలక్షన్కు ముందు ఒక 6 నెలల క్రితం ఎలక్షన్కు ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద హైదరాబాద్లో దాడి జరిగినాయి. ఎవరో తెలియనటువంటి అగంతకులు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి రెక్కీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దొరుకుతారా అని ఆయన మీద మనం దాడి చేయడానికి, ఆయన చంపడానికి సిద్ధంగా ఉన్నామని ఆ రోజు అన్నారు. ఆ రోజు ఏమీ లేదు, ఎవరో ఆకుతాగిలు రోడ్డు మీద వెళ్ళారో ఆగారని ఆ రోజున ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ మేమే చెప్పేదండి ప్రసాద్ గారు, ఎవడో ఆ సమయానికి తాగేసో లేదా డ్రగ్స్ 20 రూపాయలకే గంజా ప్యాకెట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమంది ఈ యుద్ధాలే, లేదంటే కొంచెం పాపులారిటీ కోసమో, లేదంటే కొంతమందికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో మరి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారు, కార్యకర్తల నాయకులందరూ ఆదుకుంటారు అని అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారు తన స్వలాభం కోసం, పవన్ కళ్యాణ్ గారు తన ఎదుగుదల కోసం, పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబ సభ్యుల ఎదుగుదల కోసం ఆయన పాటుపడుతూ ఉన్నారన్న ఒక ఆక్రోశ ఆవేశం అయి ఉండొచ్చు. లేదా సాధారణమైన ప్రజల్లో ఒక వ్యక్తికి ఆవేదన అవ్వచ్చు. ఈ కాల్సా? ఎస్ కాల్ అండి, నేను అదే చెప్తాను. ఇప్పుడు జరిగిన పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన స్క్రీన్ పైన ఎట్లా ఉన్నారు ఏమండి? మీరు చెప్పే మాటలకి అరుణ గారి రియాక్షన్ చూడండి ఒకసారి, ఎట్లా ఉన్నారు. ఇప్పుడు అరుణ గారి రియాక్షన్ ఉండొచ్చండి. నేను అనేది అంటే ప్రసాద్ గారు ఏది కూడా అనర్హం కాదు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు కొంతమందికి నేను అంటే మీకు కామెడీ గానే అనిపించవచ్చు, ప్రజల్లో వ్యతిరేకత అనేది ఇప్పుడు 6 నెలల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారు మేజర్ పార్ట్, డిప్యూటీ సీఎం గా ఆయన కూడా పరిపాలన ఒక భాగమై ఉన్నాడు. కాబట్టి పరిపాలన నచ్చకపోయి కొంతమంది ఎస్ పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇవ్వచ్చు, అయ్యా నీ పద్ధతి బాగోలేదనో, నాతో ఆడికి ఎవడుకో పాపం. వార్నింగ్ ఎవరికండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది ఇచ్చారండి వార్నింగ్? అంటే ఇవ్వలేదంటే అర్థం అంటే మా పరిపాలన బాగుందని అర్థం. మీరు అది అర్థం చేసుకోరండి. మా పరిపాలన బాగుంది కాబట్టి మాకు ఎవరు వార్నింగ్లు ఇవ్వలేదు. మీ పరిపాలన బాగలేదు, 6 నెలల్లో మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి మీకు వార్నింగ్లు వస్తున్నాయి. పోనీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. అలా అనుకుంటే మీ ప్రభుత్వంలో నోరు తెరవడానికి భయపడి కిక్కురు మనకుండా ఉండారు. ఇప్పుడు ఫోన్ చేసి బెదిరించే స్థాయిలో ఉన్నారు ప్రజలు. అంత ఫ్రీడమ్ ఇచ్చారనుకోవాలా? పోనీ ఎవరు సార్ బెదిరిస్తారు సార్? ఒక డిప్యూటీ సీఎం బేసిక్ ఫోన్ చేసి వాళ్ళకి మెసేజ్లు పెట్టి వాళ్ళు బెదిరించి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామన్నా అంటే ఎవరు సార్ అంత ధైర్యం చేస్తారు? ఎవరికి ఉంటుంది సార్ అంత ధైర్యం సాహసం? సార్ పవన్ కళ్యాణ్ గారు వినండి, మళ్ళీ ఇలా అంటారు పవన్ కళ్యాణ్ కి ఈ జెడ్ ప్లస్ కేటగిరీ ఎందుకంటే నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలు చాలంటారు బలము, పవన్ కళ్యాణ్ గారి అభిమానాలు చాలు. వాళ్ళ జెడ్ ప్లస్ 100 జెడ్ ప్లస్ కేటగిరీతో సమానం. వాళ్ళు ఉన్నారు కదా ఒక వారధిలాగా. మీరు తప్పనిసరి సార్ నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమాన బలం, అభిమానులు ఈ దేశంలోనే ఏ నాయకుడికి లేదు. కావాలంటే మీరు సర్వే చేయించండి, మీరు చెప్పిందే కావాలంటే సర్వే చేయించండి. మీరు చెప్పిందే కరెక్ట్ సార్, మీరు చెప్పిందే కరెక్ట్. ఏనండి ఆ పరదాలు ఎందుకు, ఆ చెట్లు కొట్టేటాలు ఎందుకు, ఇదంతా ఎందుకు సార్? మనకి అభిమానులు ఉండారు కదా. జగన్ మంచి ప్రశ్నే సార్, మంచి ప్రశ్నే సార్. పరదాలు జగన్మోహన్ రెడ్డి గారు వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పరదాలు ఎక్కడెక్కడ వేసారో మీరు చెప్పాలా? చెట్లు ఎన్ని చోట్ల కొట్టారో మీరు చెప్పాలా? చెట్లు వినండి, చెట్లు కొట్టింది అమలాపురం వెళ్ళేటప్పుడు చెట్లు కొట్టింది. అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికో లేదా సమ్ టెక్నికల్ ఇష్యూ మీద
కొన్ని సెట్లు వరకు వినండి సార్, అక్కడ వందల కొద్ది ప్రసాద్ గారు ఇది దుష్ప్రచారం, ఇది దుష్ప్రచారం, ఇది మానుకోవాలి. దుష్ప్రచారం కాదు, ఎందుకంటే మా రిపోర్టర్లే వినండి, మీరు అలాగనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న సభ పెట్టడానికి వీళ్ళు ఎన్ని సెట్లు నరికారండి, అక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఎన్ని సెట్లు తీశారండి. మీరు అటువంటి మాట్లాడద్దండి, మీరు ప్రసారం చేసుకోవద్దు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందారు ప్రతి ప్లేస్ లో ప్రతి సభలోనే చెట్లన్నీ పీకి సభలెట్టారు, సిద్ధం సభలో లేదు కదా. నర్సాపురంలో ఒక నిమిషం, నర్సాపురంలో మత్స్యకారులకు సంబంధించి ఒక సభ నిర్వహించారు, గుర్తుందా మీకు? పెట్టారు 2022లో అనుకుంటా. అవును, నల్ల కలర్ డ్రెస్ వేసుకొని నల్ల టీ షర్ట్ ఉన్న అయ్యప్ప స్వామి మాల్లో ఉన్న బొరకాలు వేసుకొచ్చిన వాళ్ళ బయటకు దోస్తే తెలుసా మీకు? అది గుర్తుందా? చెప్పండి ప్రసాద్ గారు. అంటే అలా నల్ల బట్టలు వేసుకుని వచ్చారా, స్వామి అయ్యప్ప మాల వేసుకుని వచ్చారా, ఏమో వేసుకొని వచ్చారా అంటే సీఎం గారికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి, అంతేగాని రైతులు తోస్తారా లేకపోతే మత్స్యకారులు తోస్తారా? వినండి సార్, మత్స్యకారులు మీరు వాళ్ళ బట్టలు వేసుకొని నల్ల బట్టలు వేసుకుని లేదా అయ్యప్ప స్వామి బట్టలు వేసుకొని వస్తే మత్స్యకారులు బయటకు తోస్తారా? నేను చెప్తా కదా, అదంతా పెట్టుకుంటే చాలా వద్దులే, కానీ నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ బాగా చెప్పారు, నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఏంటి అంటే మీ పార్టీ స్టాండ్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన కాల్స్ పైన ఏంటి? నేను అదే చెప్తాను సార్, మళ్ళీ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన కాల్స్ పైన మీరు సమగ్ర విచారణ జరిపించండి, ఎంక్వైరీ చేయండి, ఎవరినైనా పట్టుకోండి. మీరు ఇంక ఏమన్నారు అంటే కొత్తగా తీసుకొచ్చారు ప్రసాద్ గారు, బంగ్లాదేశ్ లో జరిగినటువంటి సంఘటన పైన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అడిగారు, స్పందించారు. ఒకేలా బంగ్లాదేశ్ నుంచి ఏమైనా థ్రెట్ ఉందా? ఎందుకంటే నేషనల్ నాయకుడు అయ్యారు కదా. వినండి సార్, నేషనల్ నాయకుడు పవన్ కళ్యాణ్ అయ్యారు కదా. మహారాష్ట్రలో వెళ్ళేసరికి 16 సీట్లు 16 గెలిచారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని చంపడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? లేదు. కాకినాడ పోర్టులో బియ్యం పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ పోర్టులో జరిగినటువంటి బియ్యానికి, అక్కడ జరిగినటువంటి ఘటనకి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమైనా చేస్తా ఉన్నారా? అంటే ఇదంటే టూ మచ్ అనిపిస్తుంది ఇటువంటి మాట్లాడినప్పుడు. నేను ఒకటే చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ వినండి ప్రసాద్, పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడటానికి, నీ సనాతన ధర్మాన్ని కాపాడటానికి నోరు వచ్చిన పవన్ కళ్యాణ్ ఒక మహిళలు ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజన మహిళలు మణిపూర్లోని వందల కొద్ది మహిళలకు బట్టలు ఇప్పేసి రోడ్ల మీద అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి నీ హిందువులే. మళ్ళీ పర్టికులర్గా చెప్తా ఉన్నా, అక్కడ జరిగినటువంటి అందరూ కూడా క్రిస్టియన్స్, ఆ ఎస్టీ అమ్మాయిలు క్రిస్టియన్స్ అయితే నీ హిందువుల బట్టలు ఇప్పారు అంటే నీ హిందువులకు ఉన్నటువంటి గౌరవం ఏంటి? మహిళల పట్ల భారతదేశం ఒక భారతమ్మ వినండి, భారతదేశం భారత తల్లి జై భారతమ్మ అంటూ అటువంటి ఒక ఆడదాన్ని ఒక తల్లిగా పూజించినటువంటి ఒక భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులు మనము. ఆ రోజున మీరు ఎందుకు ఈ ప్రశ్న స్పందించలేదు? మీరు ఎందుకు స్పందించలా? హిందువుల్ని నగ్నంగా నిలబెట్టింది ఎవరు? ఎవరు నిలబెట్టారండి? ఎవరు నిలబెట్టారు నగ్నంగా? ఎవరు చేశారు? మణిపూర్లో ఎవరు నిలబెట్టారని చెప్పేసి అంటారు కదా, ఎవరిని? హిందువుల్ని. ఎవరు సార్? అదన్నా మీరు ఇక్కడ కులాలు మతాల గురించి తీసుకొచ్చారు కానీ ఆ పాయింట్ తీసుకొచ్చా. అక్కడ నిలబెట్టింది కూడా క్రిస్టియన్స్ నిలబెట్టారా అంటున్నా. అట్లా ఏమండి, అక్కడ నిలబెట్టింది ఎవరండి? చేపించింది ఎవరండి? హిందువులే కదా. అక్కడ జరిగింది ఘటన ఏంటి? అక్కడ జరిగిన ఘటన చూడండి. క్లారిటీ ఇవ్వండి సార్. నేను అడిగేది ఏంటంటే, ఒక నిమిషం కొంచెం ఆవేశపడకుండా విన్న క్వశ్చన్, అక్కడ ఎవరు ఏ మతస్థులని నగ్నంగా నిలబెట్టారు? అది మీరు అడిగారు అది కదా. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్, చాలా వరకు క్రిస్టియన్ మెజారిటీ పీపుల్ ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ క్రిస్టియన్స్ వాళ్ళకి రిజర్వేషన్లు, మమ్మల్ని కూడా హిందువులు ఎవరైతే ఉన్నారో కొంత తెగలండి, అక్కడ 3-4 తెగలు ఉన్నాయి. కొక్కేనన్నో ఇంకా నాగరికి ఏదో ఉన్నాయి, 3 తెగలు ఉన్నాయి. తెగల్లోని మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, మేము కూడా రిజర్వేషన్ పద్ధతిలో మమ్మల్ని తీసుకెళ్ళండి అని వాళ్ళు కొంతమంది హిందువులు క్రిస్టియన్ ఆడవాళ్ళని బట్టలు ఇప్పిస్తే రోడ్డు మీద పరిగెట్టి పెట్టించి రేపులు కూడా చేసిన వీడియోలు బయటకు వచ్చినాయి. హిందువులు చేశారు. ఆ రోజున మీరు ఎందుకు ప్రశ్నించాల? క్రిస్టియన్ వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఇది తప్పు, హిందువులైనా క్రిస్టియన్ అయినా ముస్లింలైనా అందరూ సమానమే అనే భావజాలంతో మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు స్పందించలేదు?
6 నెలలు వీడియోలు బయటికి రానివ్వకుండా చేశారు సార్ ప్రసాద్ గారు. ఒకవేళ 6 నెలలు ఇంటర్నెట్ లేదు మణిపూర్ లో. కాల్స్ వచ్చి ఉంటాయేమో. 6 నెలలు ఇంటర్నెట్ లేదు మణిపూర్ లో. కోత కోసారు ఆడపిల్లలు రేపులు చేసి. ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఈ సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ లోక రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని ఆపాదించండి, ఓకే. మోదీ గారిని అనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఖండించారా దానిపైన? సార్ వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా లేకపోతే ఇంకోళ్ళు ఖండించారా? ఈ రోజున దేని మీద ఎవరైనా ఖండించారా? ఈ రోజున కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఏంటది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ దేనికి ఇచ్చారండి? బంగ్లాదేశ్ లో ఓసుకోతున్నారు హిందువులని. మన హిందువులు ప్రపంచ దేశాలలో వెళ్ళిపోయి, అమెరికా వెళ్ళిపోయి, లండన్ వెళ్ళిపోయి, ఇంగ్లాండ్ వెళ్ళిపోయి గుళ్ళు కట్టవచ్చు, రాముడు విగ్రహాలు పెట్టచ్చు, శ్రీకృష్ణుడికి గుళ్ళు కట్టచ్చు. అలాగేమో అక్కడ మేము ఓచుకోత పోయలేదే. కెనడా మొత్తం కూడా ఎవరున్నారండి? కెనడాలో ఇప్పుడు 60-70 లక్షల మంది హిందువులు మన భారతదేశం వాళ్ళు ఉన్నారండి. మనం ఎటు పోతున్నాం కానీ ఒక నిమిషం లక్ష్మణరావు గారు, ఒక నిమిషం మనం ఇటు నుంచి ఎటో వెళ్ళిపోతున్నాము. ఒక నిమిషం మరలా వస్తాను నేను. అరుణ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం సార్. సో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అఫ్కోర్స్ మీ పార్టీ అధినేత కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం, పైగా అనేక శాఖలకు సంబంధించిన మంత్రి, అటువంటి వ్యక్తికి ఏదైనా సరే ఇట్లాంటి బెదిరింపు కాల్స్ వచ్చినాయి అంటే అది మన రాష్ట్రం ఉనికికే ప్రమాదం. సో మీరేమంటారు సార్? ఈ విషయం మేము గత రేషన్ మాఫియా విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అడ్డుపడ్డారు రేషన్ మాఫియాకి, అప్పటి నుంచే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఆయన ఒక విషనాగుల పుట్టలో చేయి పెట్టారు, వాటిని కంట్రోల్ చేయాలని చెప్పేసి. ఏ విషనాగు ఎటు నుంచి వచ్చి కాటేస్తే తెలియదు కాబట్టి కేంద్రం ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ ఇవ్వాల్సిందే, సెక్యూరిటీ ఇవ్వాల్సిందే చెప్పేసి ఎప్పుడే మొదలు పెట్టగానే మొదలు పెట్టగానే అరుణ గారు మొదలు పెట్టగానే ఏమన్నారండి? అంతకుముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు థ్రెట్ ఉంది కదా, ఆ విషయం చెప్పరేంటి? మళ్ళీ అవకాశం చెప్తారు, మీరు రాగండి పాప, చెప్పనండి ప్లీజ్. సరే, ముందు రేగ లక్ష్మణరావు అన్న గారి విషయానికి వస్తాను. లాస్ట్ అడుగుదాం అనుకున్నాను. రేగ లక్ష్మణరావు అన్న, ఇందాక మీ హిందువులు అన్నారు. మీరు హిందువా కాదా? నాకు నేను క్రిస్టియన్ని, నేను హిందువుని, నేను ముస్లింని, నేను భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాలకు సంబంధించిన వ్యక్తిని. నాది మానవత్వం కులం అమ్మా. నువ్వు ఇందాక వినండి, నా మతం మానవత్వం. మాస్టర్ వన్ బిట్ క్వశ్చన్ అడిగింది ఎస్ఏ కాదు. మీరు హిందువా కాదా? ముక్కుని ఇట్లాగే చూపించండి, టక్కర్లేదు, స్ట్రైట్ గా నేను చెప్పానండి. నేను నాకు మతం కులం ప్రాంతం ఏమీ లేదు. ఐఎమ్ ఇండియన్. రైట్, వెరీ గుడ్ లక్ష్మణ్ గారు, బాగా చెప్పారు. మీరు ఇండియనే కదా. ఇందాక మీరు అంతసేపు మీ హిందూ అన్నారు. మీ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ మెన్షన్ లో ఎక్కడైనా సరే మీరు ఒకవేళ హిందూ మత ఏతరులు అంటే దాన్ని నేను క్రిస్టియన్ అని కానీ, నేను బౌద్ధ జైన్ అని మెన్షన్ చేశారా, లేదా హిందూ అని మెన్షన్ చేశారా? శ్రీనివాస్ గారు, హిందూ అనేది మతం కాదు. హిందూ అనేది ఏ తెగకి సంబంధించిన వ్యక్తివి, ఏ నాగరికతకి సంబంధించిన వ్యక్తివి. హిందూ అనగా హిందూ మతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో మనకి ఏ సర్టిఫికేట్ మీద క్యాస్ట్ సర్టిఫికేట్ మీద హిందూ మతం కాదు, అది ముందు పెట్టేసుకోవాలి. హిందూ అంటే ఏ తెగకి సంబంధించిన వ్యక్తి, ఏ నాగరికతకి సంబంధించిన వ్యక్తి అని అర్థం. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, ఇందాక మీ హిందూ అన్నందుకు తను అడిగారు, అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరు చెప్పేశారు కదా, అయిపోయింది. నేను అన్నం కారణం ఏంటంటే, మీ హిందూ అని అన్నం కారణం ఏంటంటే, హిందువులకి జరిగినప్పుడే మీరు ఖండిస్తారు పవన్ కళ్యాణ్ గారు, అందుకని మీ హిందూ అని అన్నాను, అంతేగాని ఇంకేం ఉద్దేశంతో అనలేదు నేను. రైట్, ఓకే, ప్లీజ్ చెప్పండి మేడం. సార్, గతంలో బిఫోర్ ఎలక్షన్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అప్పటి ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి అప్పట్లో కొన్ని ప్రయత్నాలు చేశారు. ఆల్రెడీ కొంతమంది బ్లేడ్లతో ఆయన సెక్యూరిటీ మీద దాడులు చేసి ఆ సాక్స్లు అంతా చినిగిపోయి లోపల వాళ్ళకి చీరుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. అప్పుడు ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఓటమి భయం. ఇవాళ వచ్చినటువంటి థ్రెట్ ఏంటి అంటే, గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు వేళ్లూనుకు పోయి ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయల మాఫియా, రేషన్ మాఫియా. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు. దానిలో ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ రావడానికి ఆయనే కారణమయ్యాడు. ఇవాళ పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అనేది
కేవలం తింటున్న వాళ్ళకే ఇవ్వండి, తినని వాళ్ళకి దాన్ని డబ్బుల రూపంలో ఇవ్వండి, లేదంటే ఆ ఆప్షన్ తీసేసేయండి అని చెప్పేసి ఒక చర్చ ఇవాళ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఒక చర్చ అవును. వచ్చింది. దీనికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే కాబట్టి, ఒక్క రేషన్ మాఫియానే కాదు, ఒక ఎర్రచందనం మాఫియాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన తర్వాతే పెద్ద ఎత్తున అంతర్ రాష్ట్రాల మధ్య కూడా దీని గురించి డిస్కషన్ మొదలైంది. అలాగే పట్టుబడ్డ ఎర్రచందనం ఎక్కడ పట్టుబడిద్దో అక్కడ అమ్ముకోవడానికి వాళ్ళే ఇదివరకు గతంలో అమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్ళు అది కాకుండా పట్టుబడ్డటువంటి రాష్ట్రానికి 40%, ఆ సరుకు ఏ రాష్ట్రానికి సంబంధించింది వాళ్ళకి సంబంధించి 60%. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కాదు, కర్ణాటక నుంచి స్మగ్లింగ్ అయ్యేటువంటి శ్రీగంధం విషయంలో కూడా ఇట్లాగే జరగాలి. కర్ణాటక ఎక్కువ భాగం రావాలి, పట్టుబడ్డటువంటి రాష్ట్రానికి తక్కువ భాగం, ఇలా ఎన్నో అంశాల మీద రాష్ట్ర అభివృద్ధికి, ఖజానాకి ఆదాయం తీసుకురావడానికి, అలాగే పేదల కోసం ఎస్పెషల్లీ రేషన్ బియ్యం కదిలిచ్చారంటే అది పెద్దల విషయం కాదు, అది పేదల విషయం. పేదల విషయం కాబట్టే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లో ఎన్నికల హామీలో ఒక హామీ ఇచ్చారు, ఆయన సన్న బియ్యం ఇస్తానని చెప్పేసి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఈ రేషన్ మాఫియా మూగి, ఆయన కూడా రేషన్ మాఫియాలోకి లాక్కొని, ఆయన ద్వారా జరపబడుతున్నటువంటి రేషన్ మాఫియాలో సన్న బియ్యం ఇస్తే నాలాంటి సామాన్యులు కూడా తింటారు, వాళ్ళు అమ్ముకోవడానికి బియ్యం వెళ్ళవు. కాబట్టి గతంలో ఇస్తున్నటువంటి దొడ్డి బియ్యమే కనుక ఇస్తే నాలాంటి వాళ్ళందరం వదిలేసుకుంటాము లేదా అమ్మేసుకుంటాము, అప్పుడు వాళ్ళ రేషన్ మాఫియాని యథేచ్ఛగా కొనసాగించుకోవచ్చు, వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవచ్చు అనేటువంటి దురుద్దేశంతో ఇస్తానన్న సన్న బియ్యం హామీని కూడా పక్కకు పెట్టేసి మామూలుగా యథావిధిగా గతంలో ఇస్తున్నటువంటి బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ఉన్నటువంటి విపక్షం. ఇవాళ అదే రేషన్ డాన్లు ఇంకా రాష్ట్రంలో కొనసాగుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రేషన్ డాన్ల యొక్క ఆదాయాన్ని గండిగొట్టే ప్రయత్నం చేశారు కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది కాబట్టి అది జీర్ణించుకోలేనటువంటి మాఫియా వ్యవస్థ ఇట్లాంటి బెదిరింపు కాల్చుకు తెగబడింది అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. అందులో భాగంగానే కేంద్రాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడ బీజేపీకి అవసరం అయితే అక్కడ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని క్యాంపెయిన్ చేయించుకొని విజయ తీరాల వైపు ముందుకెళ్తున్నటువంటి బీజేపీ అదే పవన్ కళ్యాణ్ గారిని రక్షించుకోవడానికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్రం మీద ఉంది 100%. లేదంటే దేశవ్యాప్తంగా బీజేపీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బీజేపీ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేంద్రంలో బీజేపీ ఎస్పెషల్లీ ఉంది కాబట్టి పర్టికులర్ గా ఆ విషయాన్ని మేము బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మెన్షన్ చేసి మరీ చెప్తున్నాము. పేదల కోసం నిస్వార్థంగా నిలబడ్డటువంటి నాయకుడిని కాపాడలేకపోతే ఎన్నిసార్లు ప్రభుత్వాలు స్థాపించినా, ఎన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం యొక్క వ్యవస్థా విధానం పనికిరాని విధంగా పనిచేసిందని చెప్పేసి అనుకోవాలి. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీదే ఉంది. అయితే ఇక్కడ ఇంకో కోణంలో ఏదైనా సరే గంజాయి ప్రభావం కానీ ఏదైనా సరే ఉండి ఉండవచ్చు అని అంటున్నారు. గంజాయిని ఎంతవరకు అరికట్టగలిగారు? ఉన్న వ్యక్తి పక్కనే ఉన్న ఏ గర్ల్ ఫ్రెండ్ కో లేదంటే ఆయన ఫ్రెండ్ కో ఇంకొకరికి ఫోన్లు చేస్తాడు. కానీ వెబ్సైట్ లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి సీఎంఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే నంబర్ తీసుకొని దాని గురించి ఫోన్లు చేసినట్టు అవసరం సామాన్యుడికి ఉండదు సార్. ఎంత తాగినప్పటికీ కూడా ఎవరు కావాలని వెళ్ళి చావుకి ఎదురెళ్లరు. ఇప్పుడు ఒక సీఎంఓ ఆఫీస్ కి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని బెదిరిస్తూ కాల్స్ చేశారంటే చిన్న విషయం కాదు. అతను తాగిన వ్యక్తి గంజాయి, మళ్ళీ ఇందాక అన్నారు ఆయన రాష్ట్రంలో 10 రూపాయలకి 6 రూపాయలకి గంజాయి జరుగుతుందని చెప్పేసి. యాక్చువల్ గా ఫోన్ చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నుంచి కాల్ చేశారు. రాత్రి ఆయన హైదరాబాద్ లో పట్టుకోవడం జరిగింది. అతను ఇంకొక దారుణమైన విషయం ఇంకోటి ఏం చూసామంటే, మనం ఈ సందర్భం సాక్షిగా కొన్ని విషపు భావాలు కొన్ని బయటకు వచ్చాయి నిన్న ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి పట్టుకుని ఊగులాడుతున్నారు, ఆయనకి ఇలా జరగాల్సిందే, ఎప్పటికైనా ఇలా జరుగుతుంది అని చెప్పేసి. వాళ్ళకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మతోన్మాది కాదు, తన మతాన్ని తను పాటిస్తూనే ఇతర మతాలను గౌరవించే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ముస్లింలు సంతోషంగా బ్రతకొచ్చు, క్రైస్తవులు, మిగతా అన్య మతస్థులు, హిందువులు అందరూ కూడా సంతోషంగా బ్రతకొచ్చు. అట్లాంటి సాధు స్వభావి ఆయన. అట్లాంటి వ్యక్తిని ద్వేషించారు అంటే మీలో ఎంత ఉన్మాదం దాగుందో ఈ సందర్భంగా బయటకు వచ్చింది మాకు. మిమ్మల్ని సమాజం ఉన్మాదులుగా చూడక ముందే మీ తప్పుని మీరు సరిదిద్దుకోండి. ఇది మత ఛాందసవాదులు చేసిన విషయం కూడా కాదు క్లియర్ గా. ఎందుకంటే మత ఛాందసవాదులు చేసి ఉంటే ఆయన సనాతన ధర్మం అనే టాపిక్ మాట్లాడినప్పుడే చేసి ఉండాల్సింది. కానీ ఈ రేషన్ మాఫియా టాపిక్ వచ్చిన తర్వాత ఇవాళ ఈ ఫోన్ కాల్స్ వచ్చాయి. పైగా ఫోన్ చేసిన వ్యక్తి అన్యమతస్థుడు కాదు. అంటే అన్యమతస్థుడు అంటే ఇక్కడ మళ్ళీ ముస్లిం కాదు. నిన్న ఏదైతే ఓల్డ్ సిటీలో వాయిస్ వినిపించిందో ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి అయితే కాదు. ఇవాళ అతనికి సంబంధించిన మల్లికార్జున అని ఉంది. అలాగే ఇది కృతిక శ్రీ ప్రాపర్టీస్ అని ఒక రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యక్తిగా కొన్ని డీటెయిల్స్ వచ్చాయి. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి అతను వెనకాల ఉంది ఎవరు, అతనికి ఎవరికి రిలేటెడ్ పర్సన్, అతనితో ఆ కాల్స్ చేయించింది ఎవరు, ఎందుకు చేశాడన్న విషయాలన్నీ కూడా ఇంకా పోలీస్ ఇంట్రాగేషన్ లో బయటకు రావాల్సిన విషయం ఉంది. కాబట్టి ముందుగానే దాని గురించి మనం పెద్ద ఎత్తున ఒక జస్టిఫికేషన్ అనేది రావడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. కానీ ఖచ్చితంగా ఇది అవును మత ఛాందసవాదులు చేసిన విషయంగా అయితే మేము భావించట్లేదు. 100% ఇది మాఫియా వ్యవస్థలు చేయించినటువంటి కాల్గానే మేము భావిస్తున్నాం. రైట్ మేడం. మసానా గారు నమస్తే అండి. నమస్తే. సో ఏదైతే విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎపిసోడ్లో
అసలు దీన్ని రాష్ట్రానికి ఏ విధంగా చూడాల్సి అంటారు? ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి మనకు తెలియదేం కాదు. ఇప్పటివరకు రాజధాని కూడా నిర్మించుకోలేని పరిస్థితి, పెట్టుబడిదారులు ఇప్పుడిప్పుడే కొంచెం వద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. అటువంటి తరుణంలో దీని ఇంపాక్ట్ పడదంటారా? ఖచ్చితంగా అండి. ప్యానెల్‌లో ఉన్న పెద్దలకు, మీకు, ఆదానికి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అంటే ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తికి డైరెక్ట్‌గా వాళ్ళ ఆఫీస్‌కి ఫోన్ చేసి చంపేస్తాం. ఏదో బెదిరింపుగా అంటే ఒక ఇష్యూ మీదో ఏదో ఆ ఇష్యూ మీద అతను వ్యతిరేకించాడు, ఆ విధానం అతనికి నచ్చలేదు అంటే వేరు. అసలు ఏదో చెప్పకుండా ముందు అసలు చంపేస్తాం అనే ఒక డైలాగ్ అనేది ఇందాక అరుణ్ గారు అన్నట్టు ఎవరు చావుకి ఎదురెళ్ళరు అన్నట్టుగా అతని ఇంటెన్షన్ ఏదో ఉంది. అంటే పర్టికులర్ గా ఆ ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడ ఫోన్ చేయటం. అంటే నాకు తెలిసి నిన్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా మీకు కూడా తెలిసి ఉంటది. విజయవాడ దగ్గర ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఉన్న సెల్ టవర్ నుంచి ఆ కాల్ ట్రేస్ అవుట్ అయింది. ఆ తర్వాత తిరువూరుకి చెందిన ఒక డాక్టర్ గారికి ఎవరికో బంధువులు అని కూడా రిలేటివ్స్ అని, తర్వాత నెల్లూరులో ఉంటాడు ప్రస్తుతం. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. ఫ్యామిలీ పరిస్థితి కూడా అంత బాగాలేదు, రిలేషన్స్ అనేది కూడా బయటకు వచ్చాయి. సో నేనైతే ఏం కోరుకుంటానంటే అతను ఏదైనా నిజంగానే అతను మానసిక స్థితి బాగాలేదు కాబట్టి అట్లా ఏమన్నా అటెన్షన్ అతని మీద రాష్ట్రం అంతా తిప్పుకోవడానికి ఒక పిచ్చి పని చేస్తుంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. నిజానికి మనం వేరే కోణంలో చూసినట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు. పిల్లలకు కానీ, యూత్ లో కానీ, వీళ్ళందరిలో కూడా ఆయన వెళ్ళి ఆయన తనదైన శైలిలో, అంటే రాజకీయ నాయకులు అంటే కొద్దిగా దూరంగా ఏదో రిజర్వేషన్స్ లేదా ప్రోటోకాల్ పాటిస్తూ కొంతమందిని కలవాలి, కొంతమందిని కలవకూడదు అనే ఇది లేకుండా అందరినీ కలుపుకోలుగా వెళ్లే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఆయన ప్రసంగాలు కానీ, అంటే ఎన్నికలకు ముందు ఒక రకంగా ఒక అగ్రెసివ్ గా లేకపోతే ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని ఆయన తనదైన శైలిలో విమర్శిస్తూ ముందుకు వెళ్ళిన పరిస్థితి. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు కానీ, లేదంటే నిన్న స్కూల్కి వెళ్ళారు కడప, లేదంటే మొన్న పంచాయతీరాజు వాళ్ళు అందరూ వచ్చినప్పుడు మాట్లాడుతున్న తీరు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, లేకపోతే జలజీవన్ అంటే ప్రతి ఒక్కరికి తాగునీరు ఇవ్వాలి అనేది కాన్సెప్ట్, లేదా కేంద్ర మంత్రుల్ని ఆయన కలుస్తున్నప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు, లేదంటే మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా మంది ప్రజలు ఆ తెలుగు వారు కావచ్చు, లేకపోతే మహారాష్ట్రీయులు కూడా చాలా క్లోజ్ గా మూవ్ అయిన తీరు కూడా మనం చూసాం. చూడటమే కాదు, ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా, అంటే నేను లక్ష్మణరావు గారిని వ్యతిరేకించట్లేదు కానీ అక్కడ బంగ్లాదేశ్ లో ఆయన రెస్పాండ్ అయిందండి. ఆయన అన్నది ఏంటంటే, మన ఇండియన్స్ అక్కడ వెళ్ళి నివసిస్తున్నారు, అక్కడ మైనారిటీలుగా ఉన్నారు ఇండియన్స్. అంటే నేను రెండో కోణం కూడా చెప్తా, హిందువులు అయి ఉండొచ్చు, బట్ బేసిక్ గా భారతీయులు అనే వాళ్ళని అక్కడ కొడుతున్నారు. భారతీయులు అంటే అక్కడ ఏమవుతుంది, మహమ్మద్ యూనిస్ ఇప్పుడు ఎవరైతే ఆయన ప్రెసిడెంట్ గా స్వీకరించారో, హసీనా గారు యూనిస్ ఆయన స్వీకరించారు. ఆయన మరి ఐక్యరాజ్య సమితిలో కూడా పనిచేశారు. ఐక్యరాజ్య సమితిలో పనిచేసినప్పుడు చాలా బోల్డ్ ఇది ఉండాలి, విశాల దృక్పథం ఉండాలి. ప్రపంచం అంతా వాళ్ళదే అనుకునే ఒక, అంటే ఐక్యరాజ్య సమితిలో పనిచేసే వాళ్ళు అలా ఉంటారు. మనం కూడా పీస్ కీపింగ్ ఫోర్స్ కింద మనం కూడా కొంతమంది సైనికుల్ని పంపిస్తూ ఉంటాం. వేరే వేరే దేశాల్లో చాలా సర్వీస్ మన సోల్జర్స్ కూడా అందిస్తూ ఉంటారు. అలాంటిది అక్కడ మైనారిటీలుగా ఉన్న ఇండియన్స్ లో కూడా అత్యధిక భాగం హిందూ దేవాలయాలు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి ఏ దేశమైనా, ఇప్పుడు మన దేశంలో మైనారిటీలుగా ఉన్న వాళ్ళని మనం బంగ్లాదేశ్ ని తీసుకొచ్చింది ఏర్పాటులో కూడా భారతదేశం ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసింది ఏంటంటే, బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత ఆర్థిక అండదండలు ఇచ్చింది, మోరల్ సపోర్ట్ ఇచ్చింది, ఇంకా చాలా అంశాల్లో అక్కడ మనం ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ఉంటాం. అంతర్జాతీయ సమాజం దృష్టిలో కూడా భారతదేశం పక్కన ఉన్న చిన్న చిన్న దేశాలను ఆదుకునే పరిస్థితి ఉంది. ఒక చిన్న సబ్మిషన్ సార్, అంటే మీకు చెప్పేంత కాదు కానీ నాకున్న అవగాహన మేరకు అమెరికా ఒక చిన్న దీవి అడిగింది బంగ్లాదేశ్లో. అవును, వాళ్ళ సైనిక కార్యకలాపాల కోసం. అది అసాంఘిక కార్యకలాపాల కోసం, దానికి సైనిక కార్యకలాపాలు ఇక్కడ ఈ ఏరియాలో. అవునవును, హసీనా బేగం గారు రిజెక్ట్ చేశారు. ఆవిడ మార్చి ఆ యుఎన్ఎస్ని తీసుకొస్తే వీళ్ళు అనుకున్నది అక్కడ చేసుకోవచ్చు. ముందు అక్కడ ఇండియన్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఆ ప్రొటెక్షన్ అవసరం లేదు అనేది బంగ్లాదేశ్ అధ్యక్షులుగా అటు వాళ్ళు చెప్పేశారు అనుకోండి,
అప్పుడు ఇండియాని బంగ్లాదేశ్ని సపరేట్ చేసుకుంటే యూఎస్ ఈజీగా అక్కడ యాక్సెస్ అవ్వచ్చు. అది అక్కడ స్కెచ్. చెప్పండి సార్. కానీ ఇంకోటి కూడా సార్ ఇక్కడ గమనించాలి మనం. ఇప్పుడు లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ అలా అన్నారు. అంటే ఇది కొద్దిగా చర్చ వేరే వెళ్తుంది, బట్ డిస్కస్ చేయాల్సిన అంశమే కాబట్టి చెప్తున్నా. అవును. ఈవెన్ ట్రంప్ ఎలక్షన్స్, బైడెన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ట్రంప్ హిందువుల మీద జరుగుతున్న దాడులను ఆయన నిరసించాడు. ఆయన అది కరెక్ట్ కాదని చెప్పాడు. మనం గమనిస్తే ఆయన ఓట్ల కోసం చేశాడా దేనికోసం చేశాడా మనకు తెలియదు, కానీ ముందు అక్కడ జరుగుతున్న దాడిని అయితే ఆయన ఖండించిన పరిస్థితి కూడా ఉంది. సో ఆయన కూడా ఏంటంటే హిందువులు అంటే అక్కడ ఉన్న మైనారిటీలైన మన దేశస్తులు లేకపోతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మన దేశంలో ఎలా అయితే మైనారిటీల మీద జరుగుతున్నప్పుడు మనందరం కూడా స్పందిస్తామో అదే రీతిలో స్పందించి వాళ్ళ ప్రాణాలను కాపాడాలనేది ఆయన విజ్ఞప్తి చేశాడు అంతే. ఆయన ఏమి ఎవరిని రెచ్చగొట్టలేదు, ఆయన ఒక విజ్ఞప్తి చేశాడు. దాన్ని మాత్రం మనం గమనించాలి. సో మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు హిందువులకు సంబంధించి ఒక కామెంట్ చేశారు. ఎర్రచందనం సంబంధించి ఆయన ఒప్పందాలు చేసుకుంటున్నారు కర్ణాటకలో. దాన్ని ఎలా ఇరాడికేట్ చేయాలి, స్మగ్లింగ్ అనేది కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి గారితో కూడా చర్చించారు. మరోవైపు చూసినట్లయితే ఆయన ఇక్కడ రేషన్ బియ్యానికి సంబంధించి కానీ గంజాయి అంటే మనకు తెలియదు, కానీ గంజాయి కూడా చాలా ప్రమాదకరమైన స్థాయికి రాష్ట్ర ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో చేరుకుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అనే పరిస్థితికి తెచ్చాం. అవును సార్ అది గత 5 సంవత్సరాల్లో సాగు చేశారా, ఇప్పుడు కూడా సాగు చేస్తున్నారా, ఈ 6 నెలల కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్ గా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అనేది గంజాయికి చిరునామాగా మారింది. ఉంది. ఆ సాగుని ఆయన ఫస్ట్ చెప్పాడు, అసలు మొత్తం ఇక్కడ ఉండటానికి వీల్లేదు, యూత్ అంతా చెడిపోతున్నారు కాబట్టి ఆ విధంగా చేయడానికి వీల్లేదు అన్నాడు. సో 1 గంజాయి, 2 ఎర్రచందనం, 3 రేషన్ మాఫియా, లేదా ఆయన సనాతన ధర్మానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ కూడా అంటే అతివాదులు మామూలుగా మితవాదులు ఎవరైనా ఉంటారంటే ఆయన ఆహ్వానించి దాంతో డిస్కస్ చేస్తారు. అతివాదులుగా ఉండాలి ఏంటంటే ఇట్లాంటి చంపేస్తాం, ఆయన ఇరాడికేట్ చేస్తాం, అసలు భూమి మీద లేకుండా చేస్తాం, ఈ టైప్ ఆఫ్ ఇది వస్తుంది. సో ఏదేమైనా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు రూపంలో మనకు ఒక రాష్ట్రానికి మంచి నాయకుడు దొరికినట్టే అంట. ఎందుకంటే ఆయన ఆ ప్రత్యర్థి పార్టీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శలు చేసేటప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఇన్వైటబుల్ గా ఉన్నాయి అన్ని కూడా. మేము బూతులు మాట్లాడకూడదు, మా పార్టీ నాయకులు ఎవరు బూతులు మాట్లాడకూడదు, అధికార ప్రతినిధులుగా వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా బూతులు మాట్లాడినట్టుంటే, అంటే నాకు తెలిసి నాకు సబ్జెక్టు కరెక్షన్ రజనీ గారు సంబంధించి కూడా ఏదో సమ్ ఇన్సిడెంట్ జరిగితే ప్రస్తుతం కొంతకాలం ఆమె స్టాప్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఆయన అంటే నాకున్న సమాచారం, మరి అరుణ గారు చెప్పాలి. అంటే ఇట్లా అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒకవేళ ఏదైనా ఎక్సీడ్ అయి మాట్లాడితే వాళ్ళని ఆపేస్తున్న పరిస్థితి. సో అది అన్ని పార్టీలు కూడా ఇన్వైట్ చేయదగ్గ అంశం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ నాయకుల నుంచి కూడా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించట్లేదు అక్కడ కూడా. సో రాష్ట్రంలో చాలా ఇన్వైట్ చేయదగ్గ పరిణామం. అయితే నేననేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత, అదేవిధంగా ఆయన ఏదైతే కోరుకుందో ప్రజల్ని ఎడం చేయకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే ప్రజలు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి యాక్సెస్ ఉండాలి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో. వాళ్ళని కలిసి మా బాధ ఏదైనా చెప్పుకునే ఇది ఉండాలి, ఏదో మధ్యవర్తులు ఉంటే కాదు. ఆయన చెప్తే మా బాధకి వెంటనే పరిష్కారం దొరుకుతుంది, మా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా దర్బార్ పెడుతున్నారు. అది కూడా అంటే వెంటనే దానికి సంబంధించిన యాక్షన్ జరుగుతూ ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రజలు దాన్ని ఇన్వైట్ చేస్తారు. సో దానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయనకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా తదేకమైన దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఆయనకి ఎన్నికల ముందు కావచ్చు నక్సలైట్ల నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని కూడా ఉంది. సో ఒక సినిమా హీరోగా ఆయనకి ఎక్కువ మంది చేరువవుతుంటారు, ఇప్పుడు ప్రజల రూపంలో కూడా దగ్గర అవుతున్నారు. కాబట్టి మనము పార్టీలకు అతీతంగా ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా లేకపోతే ఇంకొకరికి వచ్చినా కూడా ఆ నాయకులందరూ కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. ప్రత్యేకమైన భద్రతా చర్యలు కూడా చేపట్టారు. రైట్ సార్. లక్ష్మణరావు గారు, యాక్చువల్గా ఒక సామాన్యుడు ఇంతటి తెగింపుకి వచ్చాడు అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? ఒకటి, అతని మానసిక స్థితి బాగోకుండా ఉండాలి. మానసిక స్థితి బాగోకపోతే పదే పదే కాల్స్ చేసి ఆ విధంగా రెచ్చగొట్టేలాగా, లేకపోతే అవతల వాళ్ళని దూషించడం ఇట్లా చేయరు. లేదా భయం అన్నా లేకుండా ఉండాలి. అంటే ఒక్క నిమిషం అడుగుతున్నాను, క్వశ్చన్ పూర్తవునండి. సో ఇప్పుడు ఏదైతే కొంతమంది అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళపైన సరైన చర్యలు కనుక తీసుకొని ఉండుంటే ఇంకొకళ్ళు ఎవరో కూడా సాహసించరు ఎట్లాంటి వాటికి. ఏమంటారు?
ప్రసాద్ గారు సరైన చర్యలు అంటే ఏం చేస్తారండి? ఉరి తీస్తారా? ఉరిదీయమని ఆల్రెడీ కాదు. అరెస్ట్ చేశారు. వినండి సార్ ప్రసాద్ గారు, సరైన చర్యలు అంటే అరెస్ట్ చేశారు, రిమైండ్ లో పెట్టారు, జైల్లో ఉన్నారు. వాళ్ళకి చేయవలసిన ఏవైతే ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అడగవలసిన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఏంటనేది నడుస్తూ ఉంది. సో అంతకు ఆ మించి మన సమాధానం చట్టం చెప్పట్లేదు ఏం కదా. చెప్తే మీరు తీసుకెళ్లి నడి అది రోడ్డు మీద ఉరేయండి, నడి రోడ్డు మీద చంపేయండి అని లేవు కదా. ఓ ఎవరైనా పోలీసులైనా ఎవరైనా ఏంటంటే యాజ్ పర్ లా చట్ట ప్రకారంగా వెళ్తారు కాబట్టి ఎస్. ఇప్పుడు ఇక్కడ ఎవడు ఎందుకు చేశాడు ఆ వ్యక్తి, వాడికి మెంటలా, ఆ సైకలాజికల్ ఏమైనా ప్రాబ్లం అంటే అటువంటి వ్యక్తి బెదిరించే దానికైతే ఆడు గూగుల్లో కొట్టి నంబర్ తీసుకునే స్థాయిలో అయితే ఉండడు మాక్సిమం. అవును. సో కాదు. సరే ఇంకెవరంటే మొన్న నాకున్నటువంటి ఇదేంటే మీకు కామెడీగా నవ్వచ్చు మీరు. బహుశా రేపు ఓజీ సినిమా కానీ హరహర వీరమల్లి సినిమా రిలీజ్ అవ్వట్లేదని వీరాభిమాని అయ్యి ఉండొచ్చు పవన్ కళ్యాణ్. అయ్యి బాబు ఎప్పుడు తీస్తారు అది, సినిమాలు రిలీజ్ చేయండి అయ్యా, మేము 2-3 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉన్నాం, ఆ సినిమాలు ఏవో మా మీదకు పడిస్తే సరిపోద్ది అని ఒక వీరాభిమాని ఫోన్ చేయొచ్చు బహుశా పవన్ కళ్యాణ్ గారు. ఆ రకంగా చూసుకోవాలి. ఎందుకంటే సార్ ఎవరికుంటాయి సార్ ప్రసాద్ గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని థ్రెటింగ్ చేయాలని ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ వాళ్ళు రాజకీయాలు చేస్తారు. నేను అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను అడగట్లా. ఆ, కానీ అచ్చచ్చ, మీరు అలాగ అడిగారని కాదు. క్రియేటివిటీకి నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఓజీ సినిమాలు, ప్రసాద్ గారు, హరిహర వీరమల్లి ప్రసాద్ గారు, అనేసరికి నాకు చెప్పండి. నేను ప్రస్తావిస్తా ఏంటంటే లక్ష్మణరావు గారు, ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయన భద్రత ప్రశ్నార్థకం అనేది పాయింట్ మనకి. ఇప్పుడు కోడికత్తి శ్రీను అని కూడా అన్న నేను, శ్రీను అక్కడ రెస్టారెంట్ లో పనిచేస్తూ ఆయన తర్వాత చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళందరూ కానీ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానం అంట. అవును. వీరాభిమానం ఏంటంటే మాత్రం కత్తిపెట్టి పొడిచేసేచ్చా, ఒప్పుకుంటావా? సో అక్కడ సమస్య ఏంటంటే అతని భద్రత, ఎవరైతే రాష్ట్ర నాయకుడిగా ఎదిగారో, ప్రజానాయకులుగా ఎదిగారో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు జీవించి ఉంటే ప్రజలందరికీ మేలు జరిగింది అనేది పాయింట్. ఆడి వీరాభిమానం ఉంటే మాత్రం పడవటానికి, లేకపోతే వీరాభిమానం సినిమాకి సంబంధించి ఎట్లా మనం భద్రతా కోణంలోనే చూడాలనేది నా అంశం. ఎస్. మస్తాన్ రావు గారు మీరు చెప్పింది కదా, మస్తాన్ రావు గారు, నేనే ఫస్ట్ స్టార్టింగ్ అదే చెప్పానండి. మనం పరిరక్షించుకోవాలి, మనకున్న నాయకుల్ని మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీకి కేటాయించమని చెప్తూనే ఉన్నాం మేము కూడా. ఎవరికైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మీరేదో లెక్కలు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వాళ్ళే సరిపోతారు, ఇంకెందుకు ఇవ్వాలని. మా జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుల వారికి ఏమి ఇచ్చారండి? డొక్కుపోయిన కారు ఇచ్చారు, పనికిరాని కారు ఇచ్చారు. సో ఈరోజు మేమే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి. ఆయన మాజీ సీఎం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాం, ఆయన కూడా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడం కూడా మన బాధ్యత. మరి ఎందుకని ఆ రోజున మీరు ఎటకారంగా మాట్లాడారే? ఈ రోజు మేము ఇంకా ఎటకారంగా మాట్లాడగలం, కానీ మా సభ్యత్వ సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పల, మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కూడా మీరు కామెడీ పెట్టుకెళ్ళినప్పుడు కామెడీ చేస్తున్నారన్నారు ఇందాకే మీరే. అసలు లక్ష్మణ్ రావు గారు నాన్ స్టాప్ కామెడీ, మామూలు కామెడీ కాదే, వాళ్ళ హిలేరియస్ అనమాట. ఎందుకు సార్ ప్రసాద్ గారు, ఎంతైనా జబర్దస్త్ బ్యాచ్ కదా అది. చెప్పండి. అంటే ఉంటే ప్రసాద్ గారు నన్ను ఏదంటే ఖచ్చితంగా ఈ విధంగా ఎటకారం చేసుకోవడానికి కాదు, కానీ ఏదైనా మేబీ పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్టింగ్ ఉండొచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారైనా మోడీ గారైనా దీనిపైన స్పందించాలా. స్పందించి ప్రసాద్ గారు వాయిస్ వినపడుతుందని వినిపిస్తుంది చెప్పండి. యా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అదేదో ఆయన కోరిక, సిరకాల కోరిక అనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి. గారు 10th క్లాస్ లోనో ఇంటర్లో, మీకు ప్రకృతి 10th క్లాస్ లోనో ఇంటర్లోనో పాపం సార్ ప్రసాద్ గారు, 10th క్లాస్ కానీ ఇంటర్లోను కానీ ప్రసాద్ గారు 10th క్లాస్ చదివినప్పుడు మీరు ఏమవుతారు అన్నప్పుడు మనం కొన్ని చెప్తాం, IAS అయిపోయింది లేక IAS. అరుణ గారు, ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చిందా నేను క్వశ్చన్ చేశాను లక్ష్మణరావుని. అదేంటి అంటే ఎవరెవరైతే కొంతమంది ఉన్మాదుల్లాగా మాట్లాడుతూ వ్యవహరించడం చేశారో వాళ్ళపైన కొంచెం కఠినంగా వ్యవహరిస్తే బాగుండేదేమో. ఎందుకంటే నిన్ననే ఏం జరిగింది, అనంతపూర్లో ఒక కేసు రిజిస్టర్ అయితే తీసుకెళ్లారట, రాజమండ్రి నుంచి బోరగడ్డ అనిల్ని తీసుకెళ్ళి, ఏంది ఇదంతా మనకి డీజిల్ బొక్క వ్యాపారం కాకపోతే అనంతపూర్ రాజమండ్రి ఏంటండి ఇదంతా,
తీరా తీసుకెళ్తే అతనేమో ఇప్పటివరకు ఎక్కడా కూడా ఆన్సర్ ఏది ఏ విషయం అడిగినా కానీ నాకు గుర్తులేదు అంటున్నాడంట. మరి ఏంటి అసలు ఇప్పటికీ నాకు తెలియదు అని చెప్పేసి అంటున్నారు అంటే దాన్ని ఒక విధంగా పోలీసుల వైఫల్యం అనుకోవాలా? దానివల్ల వీళ్ళకి ధైర్యం వచ్చేస్తుందా? అదేమైనా లింక్ అయ్యి ఉండొచ్చా? చెప్పండి. ఒక అంటే నంబర్ ఆఫ్ కేసెస్ అటెండ్ చేసినటువంటి ఒక కాంపౌండర్ డాక్టర్ కన్నా ఎక్కువ వైద్యం చేస్తాడట సార్ జనరల్ గా. అట్లాగే అందులో భాగంగా నంబర్ ఆఫ్ కేసెస్ లో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక లాయర్ కన్నా, సుప్రీంకోర్టు లాయర్ కన్నా కూడా ఎక్కువ లొసుగులు అతనికి తెలుసు. భారత చట్టాల్లో ఎలాంటి లొసుగులు ఉన్నాయి, మనం ఎలా ప్రవర్తిస్తే ఎలా తప్పించుకోవచ్చు, ఎట్లాంటి సెక్షన్లకు ఎలాంటి రివర్స్ వేలో వెళ్తే మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అన్నటువంటి లాజిక్లన్నీ కూడా సీనియర్ మోస్ట్ క్రైమ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సీనియర్ మోస్ట్ లాయర్ ఉన్న దానికన్నా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి మేడం. అట్లాంటి వ్యక్తి ట్రైనింగ్ లో వీళ్ళంతా కూడా అతను చేయిస్తేనే ఇట్లాంటి వల్గర్ భాషను మాట్లాడుతూ ఇట్లాంటి వల్గర్ రాజకీయాలు చేశారు కాబట్టి 5 ఏళ్ల పాటు అతని ట్రైనింగ్ లో ఉన్న వీళ్ళంతా మాట్లాడేటువంటి విధానం కూడా ఇలాగే ఉంటుంది. చట్టాల నుంచి ఎలా తప్పించుకోవాలనేది దర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. అట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆధ్వర్యంలో నడిచినటువంటి మొత్తం ఈ టీం అంతా కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఫస్ట్ లో అరెస్ట్ చేసినప్పుడు ఎలా లక్ష్మణరావు అన్న గారు ఇప్పుడు దాకా మీరే మాట్లాడండి. ఒక్క మాట మీరే మాట్లాడండి. ఒకటంటే అంటే నన్ను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 10th క్లాస్ చదివినప్పుడు నేను Z+ కేటగిరీ పెట్టుకున్న స్థాయికి నేను ఎదగాలనుకుని కోరుకున్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, అది Z+ కేటగిరీ ఇవ్వండి సార్ పవన్ కళ్యాణ్ గారికి. కోట్ల రూపాయల డబ్బులు జనానికి పంచే పవన్ కళ్యాణ్ గారు నిజంగా Z+ కేటగిరీ పెట్టుకోవాలంటే కేంద్రానికి లీగల్ కి కొంత ఫండ్ ఇంత అని పేమెంట్ చేస్తే 25 lakhs ఏముంది దానికి ప్రయాణం వచ్చి అది కట్టేసి ఆయనకి ఈజీగా Z+ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. పెద్ద విషయం కాదు. ప్రాసెస్ తెలీదు, పాడు తెలియదు, నోరుందని మాట్లాడతారు ప్యానల్ లో కూర్చొని, అంతే. కూర్చోండి గమ్ముగా, ఇంకెందుకు. కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి Z+ కేటగిరీ పెట్టుకుంటే మనం డబ్బులు ఇచ్చేస్తే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారమ్మా. అరుణ గారు, Z+ కేటగిరీ ఇవ్వాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. డబ్బులు ఇచ్చేసేంత మాత్రం Z+ కేటగిరీ ఇవ్వరు. ప్రసాద్ గారు చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తే అందరూ కూడా Z+ కేటగిరీ పెట్టుకుంటారు. నేను చెప్తాను సార్, నేను చెప్తా ఆవిడ కంప్లీట్ చేయండి, నేను తర్వాత చెప్తాను, అప్పుడు ఇద్దరికి చెప్పేస్తాను. మేడం ప్లీజ్ చెప్పండి. ఈయన ఏదో మాట్లాడేస్తారు, మనం ఎటు టాపిక్ వెళ్ళిపోతుంది ప్రతిసారి కూడా. అదే మేడం, ఇందాక ఈ వాళ్ళు ఏదైతే వాళ్ళపైన సరైన చర్యలు తీసుకోవట్లేదు, దానివల్ల ఏమైనా ఉంటుందా? అవునవును. ఇప్పుడు ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు వాళ్ళకి తెలుసు కాబట్టి 100% ఎలా ఎక్కడ యాక్ట్ చేస్తే ఆ విషయం గురించి ఎలా ప్రొలాంగ్ చేసుకోవచ్చు కేసును, మనం అక్కడి నుంచి తప్పించుకోవచ్చు అన్నటువంటి లాజిక్లు అన్ని కూడా వైసీపీ పీపుల్ కి తెలుసు. వాళ్ళు క్రైమ్ కూడా అంత ఆర్గనైజింగ్ గా చేశారు. ఒక డిజిటల్ మీడియా ఫండ్స్ నుంచి క్లియర్ గా క్రైమ్ కోసం డబ్బులు ఇచ్చారంటే వాళ్ళు ఎంత వెల్ ఆర్గనైజ్డ్ పీపుల్స్ ఈ క్రైమ్ లో అనేది మనకు అర్థమవుతున్న సంఘటనలు చాలా రాష్ట్రాలు ఇప్పటికీ కోకోలకు బయటపడుతున్నాయి. అందులో భాగంగానే ఒక బోరగడ్డ అనిల్ కానివ్వండి, వర్రా రవీందర్ రెడ్డి కూడా ఇప్పటికి కూడా డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వలేదంటండి. కేవలం నాకు ఇలా చెప్తే వచ్చేది అంతే. ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ మోటో ఏంటంటే ఎవరికి తెలియదు. దాంట్లో భాగంగానే అవినాష్ రెడ్డి పిఏకి నిన్న 41 నోటీస్ ఇచ్చారు పోలీసులు. అతని ఇంట్రాగేషన్ తీసుకురావాలి, ఫర్దర్ గా స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే, ఆ కేసు ముందుకు జరగాలి అంటే అతని నుంచి సమాచారం రాబడితే తప్పితే వెళ్ళదు అని. ఇవాళ రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ ఎంత డ్రామా ఆడతారో కస్టడీలోకి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు ఈ విషయం కూడా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంతా కూడా క్లియర్ గా క్రైమ్ లో ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి చట్టాలు సమాధానం రాబట్టాలంటే ఒక్కొక్కసారి బియాండ్ ది యాక్ట్, చట్టాలకు సంబంధించి చట్టాల పరిధులను దాటి వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి అవసరం ఉంది. వాళ్ళ ఆ పరిధులు దాటి ప్రవర్తించి మరి వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబడితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. పరిధుల ప్రకారం వెళ్ళాలి అంటే భారత చట్టాలు ఎన్ని లోపాలు ఉన్నాయి అన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ లోపాలను మాత్రం వినియోగించుకుంటూ ముందుకెళ్లి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 11 ఏళ్లుగా బెయిల్ క్యాన్సిల్ చేసుకొని కేసులకు వెళ్లకుండా, హీరింగ్కి వెళ్లకుండా ఎలా ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారో అట్లాగే ఇవాళ వీళ్ళంతా కూడా ఆ టీంలో చేరిపోతారు. ఆ కేసులు ఎప్పటికీ తేలవు, బెయిల్లు వస్తాయి, బయట తిరుగుతూ ఉంటారు, కోర్టు హీరింగ్లకు వెళ్ళడానికి ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. చట్టం మీద అలాగే చట్టంలో పనిచేసిన జడ్జిలు, లాయర్లు, పోలీస్ యంత్రాంగం మీద వర్క్ బర్డన్ పెరిగిపోవడం తప్ప ఏ కేసు కూడా కొలిక్కి తేలదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకొని పోలీస్ యంత్రాంగానికి కొన్ని అధికారాలు అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది 100% వీళ్ళ కేసులు తేల్చడంలో. రైట్. మసన్ రావు గారు, సో నిన్న ఈ బోరగడ్డ అనిల్ని అనంతపూర్లో కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి రాజమండ్రి నుంచి అక్కడ దాకా తీసుకెళ్లారు.
తీరా జరిగింది ఏంటి అంటే ఆయన ఏమో దేనికి కోఆపరేట్ చేయట్లేదంటే ఒకదానికి ఆన్సర్ చెప్పట్లేదంట. ఏమంటారు, పోలీసులు ఏమైనా మెతక వైఖరి అవలంబిస్తున్నారా ఏంటి? మీరైనా ఖచ్చితంగా నేనైనా మెతక 2 గంటలు ఇస్తే మొత్తం చెప్పిస్తాం ఆన్సర్. మరి ఏంటి అంటే ప్రాబ్లం? మెతక వైఖరి అవలంబిస్తున్నారు అనేది ఎట్లా అంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మనం చెప్పడం కాదండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చెప్పారు. బాబు అవును. అంతకు ముందేమో రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఏదో దేశద్రోహం చేయకపోయినా కూడా చేసినట్టు తీసుకొచ్చేసి లోపలేసి కుమ్మేసేసారు. ఆయనే స్వయంగా భారత పార్లమెంట్ సభ్యుడైనా కూడా ఆయన మొరపెట్టుకుంటున్నా కూడా ఎవరు ఆయన చివరికి ఆయన కొంత ధనవంతుడు కాబట్టి కొంత మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మంచి లాయర్లు పెట్టుకుంటే గానీ అది నిరూపించలేకపోయారు. సో ఇప్పుడు మేము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పనిచేయమన్నా కూడా ఎందుకు ఉలుపు పలుకు లేకుండా ఉంటున్నారు అనేది ఆయన అక్కడే అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత కదలికి వచ్చింది. ఎక్కడొచ్చింది అంటే కేసులు పెడతాం, అరెస్ట్ చేయడం వరకు వచ్చింది. ఆ తర్వాత నిజాలు చెప్పించడం, వాస్తవాలు ఏంటి ప్రజలకు తెలియజేయడం అనే దగ్గర మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. మీరు మొత్తంగా చూసినట్టయితే మీరు జోగి రమేష్ గారిని తీసుకోవచ్చు, లేకపోతే పేర్లు చెప్పరు కానీ మొత్తం అన్ని కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ ఇమ్మన్నా కూడా ఎవరు ఇవ్వరు. మీరు నేను అయితే సెల్ ఫోన్లు మామూలుగా సీజ్ చేసేస్తారు. మామూలుగా నేను జర్నలిస్ట్ గా కూడా చెప్తున్నాను. మనం మామూలుగా వెళ్ళి వీడియో తీస్తా ఉంటే కనుక తీసేసుకొని లోపలేస్తే అది డిలీట్ చేసి ఇచ్చే పరిస్థితి కూడా చాలా ఉన్నాయి. అవును. సో అలాంటి పరిస్థితి ఉందంటే వాళ్ళు కూడా అంటే ఆ కేసు డ్రాగన్ కంటే కూడా లీగల్ గా నిరూపించడానికి ఎక్కువ అవకాశాలని అన్వేషిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అరుణ్ గారు అన్నట్టు ఏంటంటే ఆ న్యాయస్థానం ఏదైతే అవకాశాలు కల్పించిందో చట్టం కానీ వాటిని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వినియోగించుకుంటున్న తీరును కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే అరుణ్ గారు అన్నదానికి కొద్దిగా కష్టం అండి. మీరు అన్నట్టు 3rd డిగ్రీలు కానీ బియాండ్ ది చట్టం కానీ అంటే వాళ్ళు కూడా పోలీసులు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీసులు ఆ విధంగా రిస్క్ ఎందుకు తీసుకుంటారు? సో వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేట్ చేసి నేరం ఎలా చేశారా లేదా అనేది చెప్పించడంలోనే ఆ ఛార్జ్ షీట్ కానీ అఫిడవిట్ వేయటంలో కానీ ఉంటది. అంతేగాని బియాండ్ ది వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మానవ హక్కులు. ఇవాళ ఢిల్లీలో వెళ్ళారు కదా సాగర్ విషయంలో ఏం జరిగింది, రాజమండ్రి విషయంలో అంటే కొంతమంది పోలీసులేమో అత్యుత్సాహంగా అట్లా ఉన్న దళితులకు ఉన్న చట్టాలని ఇబ్బంది పెట్టే విధంగా చేసి వైలేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లోనేమో అసలు ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు అనిల్ కుమార్ గారి మీద బోరిగడ్డ అనిల్ కుమార్ గారి మీద నమోదైన కేసులకు సంబంధించి ఒక్క పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా పోలీసు కస్టడీలో తీసుకుంటున్నారు వెళ్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఆయన కోఆపరేట్ చేసిన సందర్భం లేదు. ఆయన ఏదైనా కూడా ఇదన్నీ కూడా నన్ను నా మీద బనాయిస్తున్నారని చెప్తున్నారు తప్పితే ఆ కేసులో నేను పలానా కామెంట్ చేశాను ఏది వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వీడియో సాక్ష్యాలు ఉన్నా కూడా వీడియో సాక్ష్యాలు కొంతవరకే ఉపయోగపడతాయి. ఈ వీడియోలో ఉంది మీరేనా అని అడుగుతున్నారంట. అవును, అది మార్పింగ్ అంటారు. ఆ మార్పింగ్ తేలాలంటే మళ్ళీ ల్యాబ్కి వెళ్ళాలి. ఆ ల్యాబ్ వీడియో ఎవరు తీశారు, పలానా వీడియోగ్రాఫర్ తీశారు, పలానా ప్లేస్ తీశారు, పలానా ఆ ప్లేస్ దగ్గర ఎవరున్నారు, ఇవన్నీ కూడా నిరూపించాలి. ఎందుకు సార్ అది ఏ స్టూడియోలో మాట్లాడారు ఆ స్టూడియోలోకి వెళ్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా. అట్లా ఉండదు సార్, సాంకేతికంగా ఉంటుంది. అదే చెబుతున్నా, మనము వీడియో కళ్ళ ముందు కనిపించేదాన్ని కూడా అది మార్పింగ్ అంటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వీళ్ళనే కాదు అసలు న్యాయం నేననేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ అని చెప్పట్లా. ఒక వీడియో ససాక్ష్యంగా నిరూపించాలంటే ఎవరు తీశారు, ఏ టైం తీశారు, దాని డిజిటలైజేషన్ దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది అనమాట టెక్నికల్ గా. అదే సార్ అప్పుడు ఆ కన్సర్న్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఆ ప్రోగ్రామ్ చేశారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఒకటి చెప్తానండి, నేను సిటీ కేబుల్లో బ్యూరో చీఫ్ గా చేసినప్పుడు గుంటూరులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక కేసుకు సంబంధించి బాంబులు వేసే వాళ్ళని పల్నాడు నుంచి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నాయకులు తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళని కూర్చోబెట్టి ఈ బాంబులు చేతిలో పెట్టి ఇవి గనక రెండోసారి ఉపయోగిస్తే ఇట్లానే పేల్ చేస్తానని చెప్పారు. అది వీడియో తీసాం, సిటీ కేబుల్ టెలికాస్ట్ అయ్యింది. దానికి సంబంధించి వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ చేస్తే వినయ్ రంజన్ రాయ్ అని ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు, ఏది మానవ హక్కుల సంఘం తరఫున. ఈ క్యాసెట్ తీసుకెళ్లారు, వాళ్ళు క్యాసెట్ తీసుకెళ్లి చూపించారు. ఈ క్యాసెట్ తీసుకెళ్లి చూపిస్తే క్యాసెట్ కాదు, ఆ క్యాసెట్ తీసిన వాళ్ళు ఎవరు, అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఆయన కన్విక్షన్ స్టేట్మెంట్ ఉండదు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా చెప్పాలి అది ఆయన డైలాగే, ఆయన వాయిస్ అని. సో అది ఎక్కడ నిరూపించబడలేదు. మానవ హక్కుల సంఘం దగ్గర ఆ వీడియో సాక్ష్యం చెల్లలేదు. నేను చెప్తున్నాను ఊరినే. సో ఇలా ఉంటాయి పోలీసులు బాధలు. ఎట్లా ఉంటదంటే ఒక నిందితుడు ఓపెన్ గా అన్నా కూడా మీరు అంతెందుకు సార్, ఇందిరాగాంధీని అక్కడే కదా బియాన్ సింగ్ సత్వంత్ సింగ్ కాల్ చేసింది. ఆ బుల్లెట్లు ఎక్కడి గవర్నమెంట్, మిషన్ గన్ ఎవరిది, గవర్నమెంట్ది. 11 ఏళ్ళు పట్టింది, 11 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి శిక్ష పట్టానికి.
రైట్. సో మన భారత న్యాయ వ్యవస్థ ఏంటంటే 100 మంది ఆ, 100 మంది దోషులు తప్పించుకున్నా దోషులకి పర్వాలేదు కానీ నిర్దోషులు నిర్దోషులు మాత్రం శిక్ష పడకూడదు. శిక్ష పడకూడదనే కాన్సెప్ట్ ఉంటది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా వాళ్ళు సహకరించాలా, అసలు నిజంగా ఆ దాడికి పాల్పడ్డారా లేదా ఆ నేరానికి పాల్పడ్డారా అనేది నిరూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసుల మీద ఉంటుంది. వాళ్ళు నీతి అంటాలు పడతారు. ఎందుకంటే న్యాయం కల్పించిన అవకాశాలని నిందితులుగా నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అది మరి ఈ కేసులు ఎక్కడికి దారితీస్తాయి, ఎప్పుడు తేలుతాయి అనేది చూడాలి. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రాయపాటి అరుణ గారు, అలాగే జనసేన పార్టీ అధికారి, అట్లాగే రాగి లక్ష్మణరావు గారు, ప్రసాద్ గారు మాకు ఒక నిమిషం ఇవ్వలేదు మీరు. మస్తాన్ రావు గారు. అయిపోయింది సార్, మీకు రెండో రౌండ్ కూడా మీకు ముందే ఇచ్చాను. మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుస్తాం.